సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల అధ్యక్షులు మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, తిరుమలగిరి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసి కుట్ర చేస్తోందని, అందులో భాగమే హైకోర్టు స్టే అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్టే ఎత్తివేయాలని, ఆ పథకాలను నిర్విరామంగా కొనసాగించాలని అన్నారు. లేని ఎడ్ల బీఆర్ఎస్ మహిళలు తిరుగుబాటు సిద్ధమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాదయాత్ర చేసిన తరుణంలో ఆడపిల్లలను కన్నటువంటి తల్లులు పడుతున్న వేదన చూసి చలించి అధికారంలోకి రాగానే ఆడపిల్ల పెళ్లికి సహాయం చేసి ఆదుకోవాలనే సంకల్పంతో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను తప్పనిసరిగా కొనసాగించాలని, ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మహిళా ఎంపీపీలు నెమరుగొంబల స్నేహలత, గుండగాని కవిత, సర్పంచ్ మాతంగి వెంకటమ్మ, ఉప సర్పంచ్ సరిత మరియు మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, దోపటి రవి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీశైలం, సర్పంచ్లు మేడుదుల రమేష్, మనోజ్, మాజీ సర్పంచ్లు గోకులోత్ వెంకన్న, యాకు నాయక్, దశరథ నాయక్, పూర్ణ నాయక్, కార్యకర్తలు, వివిధ గ్రామాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వెంటనే మాకు అమలు చేయాలని, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు ఈయనకి ఇవ్వడానికి ఏమవుతుందండి? ఎవరి సొమ్ము వాళ్ళకి ఇవ్వాలి కదా, ఈయన బ్యాన్ చేయడానికి ఈయనెవరు? మా సొమ్ము మాకు వెంటనే అమలు చేయాలని ధర్నాకు మద్దతు తెలపడానికి వచ్చింది. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రాన్ని దివాలాకోరు విధానాలతో పరిశీలిస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోను గత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నప్పుడు మహిళలందరికీ కూడా ఆడపిల్ల వివాహం చేసుకోవడం కష్టమవుతుందని తెలుసుకొని ప్రతి అమ్మాయికి పెళ్లి చేసుకున్న సందర్భంలో ఒక మేనమావలాగా 1,116 ఉచితంగా ప్రభుత్వం ద్వారా అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అలాంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తితో హైకోర్టులో రిట్ వేసించి, ఆ రిట్ మీద హైకోర్టులో చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వానికి 1 నెల రోజులు గడువిచ్చినా వాటి మీద సమాధానం చెప్పకుండా కేసీఆర్ గారు తెచ్చినటువంటి 8 జీవోల మీద స్టే ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఆపించే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అందుకే ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో మహిళలతో ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నాం. కిషోరన్న గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పిలిపించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి మహిళలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ₹1,00,000 కాకుండా అదనంగా తులం బంగారం ఇస్తా అని, ఇంటి పెద్దకు 2,500 ఇస్తా అని ఇవన్నీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆ ఇచ్చే డబ్బులు కూడా చెక్కులు, ల్యాబ్స్ అయిన చెక్కులు ఇచ్చిండు మొన్నటి వరకు. ఈరోజు వాళ్ళ అనుకూలంతో కోట్ల కేసేయించి ఉన్న ₹1,00,000 కూడా ఎసరు పెట్టిండు. ఈ ప్రజలు గ్రహిస్తున్నారు అతను చెప్తున్న మాయమాటలు. మహిళలు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసే పరిస్థితి లేరు. తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటిపడింది. గాదర్ కిషోర్ హయాంలో 3,000 కోట్లతోటి మేము ఇక్కడ అభివృద్ధి చేసినాం. ఈ రోజుకు అయ్యే డబ్బులను మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకే కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేస్తున్న స్థానిక శాసనసభ్యుడు కానీ, అది కూడా ఈ 15-20 రోజుల నుంచి గ్రూప్ రాజకీయాలలో అది కూడా బంద్ అయింది. ప్రజలు గ్రహిస్తున్నారు. ఇది తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో అరాచకాలు దిగబడుతుంది. ఊళ్ళల్లో గొడవ తయారు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూసి ఊరుకున్నారు. ఏంటంటే ఇది ప్రశాంతంగా తయారు చేసిన మన నియోజకవర్గం 10 ఏళ్లలో ఇప్పుడు ఇలాంటివి చేస్తే మాత్రం సైన్స్ ఎక్కడ చేసినా గతంలో లెక్క కాదు. ఇప్పుడు ఏ లెక్కన సమాధానం ఇవ్వాలనో మాకు తెలుసు. మీరు ఏ లెక్కన చేస్తున్నారో మేము కూడా అదే లెక్క చేస్తాం. పోలీసు వారు మాత్రం 3 రంగుల జెండాలు మీదేసుకొని తెల్లంగిలు వేసుకొని తిరుగుతున్నారు. పోలీసు వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్తాం మేము. ప్రతి మండలంలో ఏదో ఒక ఊళ్ళో గొడవలు చెప్తున్నారు, కబ్జాలు పెట్టిస్తున్నారు, గొడవలు పెట్టిస్తున్నారు. ఖబర్దార్. ఎందుకంటే ఈడ కాంగ్రెస్ పార్టీ ABCDE వరకు ఉన్నాయి. ఈ ఇన్ని గ్రూపులల్లా వాళ్ళు కొట్టుక తెచ్చేది కాక ఊళ్ళో ప్రజల మీద కూడా పడి దోసుకుంటుంది. కాబట్టి మీరు ప్రజలు గ్రహించి బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపి, ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ మాటలు నిన్న వీరు వరంగల్ జిల్లాలో మాట్లాడినరు. ఆయన పోయిన ప్రోగ్రాం ఏంది?
ఆయన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు తిట్టేటందుకే ప్రోగ్రాం పెట్టుకురు. వాళ్ళ ఇంటి సమస్య వాళ్ళ బిడ్డ సమస్య చూడమని అంటున్నారు. వాళ్ళ బిడ్డ సమస్య ఈయనకెందుకు? ఆయన బిడ్డ ఈయనకి ఏజెంట్గా పనిచేస్తుంది అనేది తెలంగాణ ప్రజలందరూ తెలుసు. ఈయన పోయి వాళ్ళ కోసం మీటింగ్ పెట్టేట్టే ఉంది, అభివృద్ధి కోసం లేదు. వాళ్ళ